ఇప్పుడు ఇళ్ళు కట్టడానికి మనం రకరకాల పద్ధతులు వాడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఏమంటారు దాని భూకంపాలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ చెక్కలతోటి కడతారు. అలాగే మనకి మంచు కొండలు ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఇగ్లూస్ కడతారు. ఎలా కట్టడం అంటే దీన్ని వుడ్ టెక్నాలజీ అని చెప్పి శతపథ బ్రాహ్మణంలో చెప్తాడు. అంటే ఏ రకమైన చెక్క ఏ రకమైన చోట్ల కట్టినట్టయితే మనకి క్షేమం కలుగుతుంది అంటే శాల్మలి, అశ్విగంధ, దేవదారు, టేకు ఇలాంటివి. దీన్ని చెప్పడానికే శ్రీమద్ రామాయణంలో వనవాసంలో ఉండగా రాముడు పర్ణశాల కట్టమంటే లక్ష్మణస్వామికి చోటు చూపిస్తాడు. అక్కడ సరిగ్గా వాళ్ళకి కావాల్సినటువంటి వుడ్ దొరికేలా ఉంటుంది. అదంతా వర్ణన ఉంది అక్కడ. అంటే పురాణంలో కూడా వాస్తు శాస్త్రాన్ని అంటే వాస్తు నిర్మాణం అంటుంది కాదు, అది ఇక్కడ నిర్మాణ శాస్త్రాన్ని, గృహ నిర్మాణాన్ని ఎంత బాగా చేశారు. అలాగే మయుడు సభ నిర్మించాడు. మీరెంతసేపు మయసభ దుర్యోధనుడు డైలాగులే గుర్తుపడతారు తప్ప మయుడు ఆ నిర్మించిన విధానాన్ని వర్ణించాడు వ్యాసుడు. అది ఎవళ్ళు పట్టించుకోరు, దురదృష్టం. అలాగే లోహాలు ఉన్నాయనుకోండి, ఎన్ని రకాల లోహాలు మనకు తెలుసునవి 5, 6 తెలుసును, కానీ 27 రకాల లోహాలు చెప్తాడు ఋగ్వేదంలో. అంతేనా? ఇప్పుడు ఈఎన్టీ అని, ఏదో ఆర్థోపెడిక్ అని, మరొకటని ఇన్ని వస్తున్నాయి కదా. దాంట్లో ఒకటి ప్లాస్టిక్ సర్జరీ అని ఉంది కదా. అలాంటి దానికి సంబంధించి ఋగ్వేదంలో 2-3 కథలు ఉన్నాయి. ఏమిటో తెలుసునా? ఖేల నృపతి అని ఒక ఋషి, పాపం ఆయన రాజుగారికి సహాయం చేద్దామని చెప్పి ఓ యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆయన కాళ్ళు నరికేశారు. నరికేస్తే ఆ కాలు ఎటు కాకుండా పోయింది, దొరకలే. అప్పుడు ఇంద్రుడు వచ్చి అతనికి మళ్ళీ కొత్త కాలు అతికించి పాతకాలలో అలాగే పెట్టాడు అక్కడ. ఇది ఋగ్వేదంలో ఒక మంత్రంలో చెప్తారు. ఇలాగే మనం సినిమాలో ఐరన్ లెగ్ అని వాడాము ఓ క్యారెక్టర్కి. పాపం అలాంటిది ఒకటి ఉంది. ఒక ఋషి భార్య నీళ్ల కోసం వెళ్ళింది, పొర్రపాటుని నూతులో పడిపోయింది, కాలు విరిగింది. అప్పుడు మళ్ళీ ఇంద్రుడే వచ్చాడు, ఆ కాలుని బంగారు కాలుగా తయారు చేశాడు. బయట వాళ్ళకేమో బంగారు కాలుగా కనిపిస్తుంది, ఆవిడికి మాత్రం మామూలు కాలు ఉన్నట్టుగానే ఉంటుంది. ఇది కూడా ఋగ్వేదంలో ఒక మంత్రము. అలాగే ఇంకోటి చెప్తే మీరు సంతోషిస్తారు సరదాగా. పునర్యవ్వనం అంటారు. ఇప్పుడు ఏమిటి, 30 ఏళ్ల వాళ్ళు కూడా నెత్తికి డై రాసుకుంటున్నారు. కర్మ. ఎప్పుడో 50 ఏళ్ళు వచ్చా జుట్టు తెల్లబడేది, ఇప్పుడు ఏమిటో జుట్టు అప్పుడే తెల్లబడిపోతుంది. పైగా ఫ్యాషను. వాడు 30 ఏళ్ల వాడే డై వేసుకున్నంటే అదో పెద్ద ఇది అనమాట. పాపం శవన మహర్షి ఉన్నాడు, ముసలాయన, భార్య పడుచు పిల్ల. కథ చాలా పెద్దది మహాభారతంలో. అనుకోకుండా అశ్విని దేవతలు వచ్చి ఈ పిల్లని అడిగారు, ఏమమ్మా మంచి కుర్రాన్ని చేసుకోపోయారు? లేదండి, ఆయన నా భర్త. అయితే మీకు ఏమైనా ఓపిక ఆయన పునర్యవనం చేయండి అన్నారు. అంటే వాళ్ళని చవన మహర్షిని మళ్ళీ యవ్వనవంతుడిగా మార్చారు వీళ్ళిద్దరూ కూడా. అంటే పునర్యవ్వనము, కొత్త రూపం కల్పించారు. ఇలాంటి కథలు సైన్స్ లోపల ఇప్పుడు చేస్తున్న ప్లాస్టిక్ సర్జరీ. ఒక హీరోయిన్ ఉండేది, ఆ ముక్కు తమాషాగా ఉండేది అని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అలాగే ఇంకో మహాతల్లి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఇలా చేయించుకున్న వాళ్ళు పాప అనుకోకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అంచేత ఇలాంటి రూపాలు మార్చడం అన్నది, ఇలాంటివి చేయడం అన్నది కూడా ఋగ్వేదంలో మంత్రాలలో చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నాం? సైన్స్ అన్నదాన్ని మీరు గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టి పూర్వకాలం ఏమీ లేదు అని అనకండి. దీనికి కొన్ని చెప్పుకుందాం, కొన్ని శాస్త్రాలు. దాంతో ఈ ఇంట్రడక్షన్లో ప్రధానమైన భాగం పూర్తవుతుంది. భరద్వాజ మహర్షి ఆకాశతంత్రమని, వైమానిక శాస్త్రమని, అంటే ఏరోనాటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రాడార్ సిస్టమ్, అలాగే సిగ్నలింగ్ ప్రాసెస్, ఇలాంటి వాటికి సంబంధించి భరద్వాజ సంహితలో బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. దాని పేరు అంశుబోధిని. అంశుబోధిని అంటే లైట్, సౌండ్, హీట్, మాస్ ట్రాన్స్ఫర్, థెర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఇవన్నీ కూడా భరద్వాజ మహర్షి చెప్పాడు. ఆధునికులైన వాళ్ళందరికీ కూడా ఇంజనీర్లు చాలామంది ఉంటారు, ఈ పదాలు వాళ్ళు వినుంటారు. అలాగే అంగిరసులు ఉన్నారు. అంగిరస దేవతలు రసార్ణవం అనే గ్రంథం రాశారు. దాంట్లో రసార్ణవం అంటే దేనికి? మేఘ ఉత్పత్తి ప్రకరణము, కర్షకులకు ఉపయోగించేది.
వ్యాపారాలకి, వ్యవసాయానికి ఎలా నీళ్లు ఉపయోగిస్తాయి చెప్పారు అంగిరసులు. ఇక ఆశ్చలాయుడున్నాడు, అప్తత్వ ప్రకరణము అని చెప్పి, అంటే వాటర్ రిసోర్సెస్ అండ్ సీస్మలాలజీ. ఇంతకుముందు చెప్పానే రెట్టమత శాస్త్రం అని. దీనికి మూలకర్త ఎవరు ఉంటే అశ్వలాయన మహర్షి. ఇక శాక్త్యాయన మహర్షి అని ఉన్నాడు, ఆయన కూడా గ్రంథాలు రాశాడు. అది కూడా ఇప్పుడు సైన్స్లో ఉన్నాయి. ఏమిటవి? వాయుతత్వం, జీవశాస్త్రము, రసాయన శాస్త్రము. అంటే బోటనీ, జియాలజీ, కెమిస్ట్రీ, దాంట్లో మళ్ళీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఏదో దైవ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా అంటే అది పద్ధతి. ఇది శాక్త్యాయనుడు. నారదుడు ఉన్నాడు, వైశ్వానర తంత్రం అనే గ్రంథం రాశాడు. అంటే హీట్ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్, థెర్మోడైనమిక్స్. ధూమ ప్రకరణము అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్, అది కూడా. బ్రహ్మాండ సారము అంటే అటామిక్ ఎనర్జీ, దాని మీద కూడా రాశాడు. అలాగే బోధాయనుడు, అలాగే వివరణాచార్యుడు, భోజుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైన గ్రంథాలు మనకు అందించారు, దొరుకుతున్నాయి అవి. అలాగే ఆశ్చలాయనుడు, పరాశరుడు, జైమిని, అత్రి 1930 నుంచి 1940 లోపల జర్మనీలో 24 కాలేజీలు ఏర్పాటు చేసి సంస్కృత అధ్యయనం చేయించారు, కాంపిటీషన్స్ పెట్టేవారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పోటీలు పెట్టి చేయించారు 1930 నుంచి 1940 దాకాను. దీనికి చారిత్రకాధారాలు ఉన్నాయి, ఎక్కడి నుంచో గాలిలో చెప్తుంది కాదు అని గమనించండి. వేదంలో ఉండే విశేషాలు మనం తర్వాత మాట్లాడుకుంటాం.